సరిపోతుంది కాల్స్ అనిపిస్తుందా? ఇప్పుడే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ క్వీన్ అఫీషియల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను విజయవాడకి వెళ్తున్నా ఒక షూట్ కోసం. సో నేను ఎలా వెళ్తానో, ఎలా రెడీ అవుతానో సో అంతా మీకు చూపిస్తా. ఇది తమ్నెల్ ఏం పెడతానో కూడా నాకు కూడా తెలీదు. సో అక్కడికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. విజయవాడకి రీచ్ అయిపోయాం. నా ఫేవరెట్ లిస్ట్లో ఇది కూడా యాడ్ అయిపోయింది బికాజ్ అంత బాగుంది. ఇలా ఏదైనా ట్రావెలింగ్ షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మమ్మీ డాడీని ఇద్దరిని తీసుకుని వెళ్తాం. ఎందుకంటే కొంచెం ఇద్దరమే గర్ల్స్ కదా, ఇట్లా వెళ్ళడం సేఫ్టీ కాదని చెప్పి వాళ్ళని కూడా తీసుకుని వెళ్తాం ఎక్కడికైనా వెళ్తే. సో ఇక్కడైతే మేమైతే చాలా లేట్ అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. అందుకని ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోతున్నాం. మేకప్ అమ్మాయిని పెట్టించుకోవచ్చు, బట్ మాకెందుకో ఫేస్కి మేకప్ అంతా సెట్ అవ్వట్లేదు అని చెప్పి మా దగ్గర ఉన్న బేసిక్ వర్డ్తోనే మేము మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాం. ఇదేంటి ఇంత భయంకరంగా రెడీ అవుతుందని అనుకోకండి, జస్ట్ నేను రెడీ అవుతున్నప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేనైతే చూపిస్తున్నా. మార్నింగ్ రావంగానే టెంపుల్ని విజిట్ చేసి దాని తర్వాత షూట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ వచ్చేసరికి మేము చాలా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. సో మాకు 10:30కి అలా ఉండే షూట్. ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతున్నాం. ఇద్దరం ఇంకా రెడీ అయిపోయి వీడియోకి ఇంకా పోజ్ ఇస్తున్నాం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు నేను ఈసారి స్టైల్ చేస్తున్నా, కట్టుకొని వచ్చేస్తాను. ఎలా ఉంది గైస్ నా ఫైనల్ లుక్? సింపుల్గానే రెడీ చేయాలి, జస్ట్ సింపుల్గా ఒకసారి లైట్ మేకప్. కనిపిస్తుందని అనుకుంటున్నా. అయినా కాల్స్ చూపిద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం లేదు. సో అందుకనే ఫుల్గా రెడీ అయిపోయి చూపిస్తున్నాను. యా, మీనా కూడా రెడీ అయిపోయింది. సో మీకు ఎప్పుడు మా మమ్మీని మా డాడీని చూపించలేదు కాబట్టి సో ఈసారి చూపిస్తా. మమ్మీని మీరు సమ్ టైమ్స్ చూసే ఉండొచ్చు అక్కడక్కడ స్టోరీస్లో కానీ ఎక్కడైనా. డాడీని మాత్రం ఇప్పటికొచ్చి చూపించలేదు కాబట్టి సో మా ఫ్యామిలీని చూసేయండి. చెప్పు హాయ్, చెప్పు హాయ్. ఇంకా ఇంత రెడీ అయ్యాక ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? వైట్ మైత్రం సారీస్. అయ్యో హాయ్ హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. లైక్ మా అమ్మ డైరెక్ట్ లైక్ కొట్టేసి షేర్ చేయండి. రెడీ అయిపోయాం. ఇప్పుడు కిందనే అనమాట ఆ స్టోర్ అది. సో దాంట్లోకి వెళ్ళి షూట్ చేసుకోవాలి. ఇంకా కెమెరామెన్ వాళ్ళు రాలేదంట, వచ్చాక వెళ్ళి షూట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాడమే. రూమ్ ఏంటి ఇంత మెస్సీ ఉందా అస్సలు అనుకోకండి, ఎందుకంటే మేము వెళ్ళేది ఒక జ్యువెలరీ షూట్ కాబట్టి కొంచెం హెవీగా రెడీ అవ్వాలని చెప్పి అట్లా అన్ని చోట్ల కొంచెం సర్దేశాము. రెడీ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ఫోటోలకి అన్నిటికీ రెడీ అయిపోయింది. రెడీ అవ్వకపోతే తీసుకున్నాక రెడీ అవ్వకపోతే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో, ఏమేమి వ్లాగ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తా. అంటే ఇంకా రావడానికి టైం ఉందని చెప్పి పడుకున్నావా? ఇద్దరు వస్తుంది రెడీ అయితే. అబ్బా రెడీ అయినా పడుకుంటే ఉంటుంది. ఇంకా షూట్ వాళ్ళు కాల్ చేసి కిందకు వచ్చేసాము షూట్ కోసం. ఇంకా నా మెల్లో ఉన్న జ్యువెలరీ అయితే ఎంత బాగుందో కదా. సో వీళ్ళే షూట్ చేసేది. ఒక్కరమే ఉంటే పోజ్ అలా ఇలా ఇచ్చేయచ్చు, కానీ ఇద్దరం ఉంటే చాలా కష్టం అబ్బా, ఏది చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. మా ఇద్దరికైతే చాలా కష్టం అనిపిస్తుంది. సో షూట్ అయితే అలా సరదాగా అయిపోయింది. వీళ్ళైతే చాలా ఫన్నీగా ఉన్నారు. ఇంకా వన్ జ్యువెలరీ అయితే షూట్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ది, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా షూట్ అయిపోయింది.
ఇంకా షూట్ వన్స్ కంప్లీట్ అయిపోతే మా హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే ఇంకా పీక్స్ అనమాట. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. గాయస్, విజయవాడలో మంచి మంచి ప్లేసెస్ని కింద కామెంట్ చేయండి. గుడి, భవానీ ఐలాండ్, పీవీపీ అవి కాకుండా ఇంకేమైనా సంథింగ్. అయిపోయింది, షూట్ అయిపోయింది. ఇప్పుడే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వచ్చేసి కొంచెం బ్రష్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ అలా ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అలా కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా తినేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఫ్యామిలీని కొంచెం కలిసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. తీస్తా వ్లాగ్, లేకపోతే కంటిన్యూ చేస్తా.